అహంకారపు సింహం కథ. ఒకప్పుడు ఓ అడవిలో ఒక గర్వపూరితమైన సింహం నివసిస్తూ ఉండేది. అది అడవికి రాజు అని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ తన శక్తిని బలాన్ని చూపించుకుంటూ తిరుగుతుంది. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతూ ఒక చిన్న చీమల పుట్టపై కాలు పెట్టింది. వెంటనే చీమలు బాధతో కిలకిలలాడిపోయాయి. సింహం వాటి అరుపులకు కోపంగా మారి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజు నేనే, నా ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి నాకు అధికారం ఉంది అని సింహం గర్వంగా అరిచింది. చీమలు చాలా భయపడ్డాయి, కానీ అవి కోపంగా కూడా ఉన్నాయి. ఒక చిన్న చీమ ముందుకు వచ్చి, నీకు ఎంత శక్తి ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివి అయినా నీకు మర్యాద ఉండాలి అని ధైర్యంగా అంది. మా పుట్టను నాశనం చేయడం ద్వారా నువ్వేం సాధించావు? ఇప్పుడు మాకు ఇల్లు లేదు అంది. సింహం చీమ మాట వినలేదు. అది గర్వంగా నవ్వి, మీ చిన్న మాటలతో నన్ను భయపెట్టలేదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంది. ఆ తరువాత చీమలు ఒక పథకం రచించాయి. అవి అడవిలోని అన్ని చెట్ల ఆకులను, మొక్కలను తినడం ప్రారంభించాయి. కుందేళ్లు, జింకలు మరియు ఇతర జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. త్వరలోనే అడవి నిరాశ్రయంగా మారింది. జంతువులు ఆహారం కోసం వేరే ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. సింహం ఒంటరిగా మిగిలిపోయింది. వేటాడడానికి జంతువులు లేకపోవడంతో సింహం ఆకలితో అలమటించింది. చివరికి తన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన గుహను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒంటరిగా ఆకలితో అలమటించి సింహం తన తప్పును గ్రహించింది. చీమలతో అహంకారంగా ప్రవర్తించకూడదని, ఎవరిని తక్కువ చూడకూడదని అనుకుంది. కొత్త అడవిలోకి ప్రవేశించినప్పుడు సింహం గర్వం మాని వినయంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది ఇతర జంతువులతో స్నేహం చేసి అందరికీ సహాయం చేసింది. కాలక్రమేణా సింహం ఒక మంచి రాజుగా మారింది. అది అడవిని న్యాయంగా పాలించి అన్ని జంతువులకు సురక్షితమైన, శాంతియుతమైన ప్రదేశంగా మార్చింది. ఈ కథ అహంకారం ఎంత వినాశకరమైనదో, వినయం మరియు సహాయం ఎంత ముఖ్యమైనవో గుర్తు చేస్తుంది.